ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన వంగవీటి రాధాకృష్ణ గారి మీద 15,503 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయిన బొప్పన బావా కుమార్ గారి మీద జనసేన పార్టీ అభ్యర్థి అయిన బత్తిన రాము గారి మీద పోటీ చేసి వైఎస్ఆర్సీపీ మీద 15,164 ఓట్ల మెజారిటీతో గెలిచి ఈసారి కూడా ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే 2014, 2019లో పోటీ చేసి గెలిచిన టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ గారే ఈసారి కూడా ఇక్కడ కూటమి అభ్యర్థిగా టీడీపీ తరపు నుంచి బరిలోకి దిగడం జరుగుతుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీకి జనసేనకు విడిగా పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల సంఖ్యని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 1,13,000 పైచిలుకు ఓట్లను ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 67,000 పైచిలుకు ఓట్లు రావడం మాత్రమే జరిగింది. ఈ రిజల్ట్ ని దృష్టిలో పెట్టుకొని కనుక మనం ఆలోచిస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదేనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా ఇదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈసారి కూడా ఈ సీట్ ని కూటమి అభ్యర్థి అయిన గద్దె రామ్మోహన్ గారే గెలిచే అవకాశం 100% ఉంది. ఇక్కడ కనబడుతున్న రిపోర్ట్ ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకొని పరిశీలించి చూడగా ఈ సీటు కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తుంది. కానీ ఇక్కడ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది.